ఒక ఆరాధికుడు, ఒక సేవకుడు ఒక వందల వేల మందిని సినిమా పాటలు వినడం మానేసేటట్లు చేసి దేవుని పాటలు వినడం నేర్పించాడు. ఫస్ట్ వరకు ఒక మంచి లక్షణం అలవాటైంది. సినిమా పాటల కంటే దేవుని పాటలు కూడా ఏమాత్రం తగ్గవు, మనం దేవుని పాటల్లో కూడా అలాంటి ఆనందాన్ని వెతకొచ్చు అనేటువంటి ఒక డైవర్షన్ అయితే వారికి వచ్చింది. బురదలో వెళ్లకుండా వారు దేవుని సన్నిధిలోనికి వచ్చే ఒక అవకాశం అతని ద్వారా ఏర్పడింది. మన వాళ్ళు బయలుదేరారు. ఇంకా పాటలు పాడే విధానం మీద సినిమా మ్యూజిక్ లాగుంది, అలా ఉంది, ఇలా ఉంది అని చెప్పి తీర్పులు తీర్చేవారు బయలుదేరారు. కానీ వాళ్ళు ఒకటి మర్చిపోయారు, సినిమా పాటలు పాడి సినిమా పాటల్లో మ్యూజిక్ లోనే పూర్తిగా మునిగి తేలినటువంటి చాలా మంది యవనస్తులు దాన్ని వినడం మానేసి దేవుని పాటలు పాడడమే కాదు, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించడం కూడా నేర్చుకుంటున్నారు, కన్నీళ్లతో ప్రార్థించడం కూడా నేర్చుకున్నారని మర్చిపోయారు. పైకి కనబడుతున్న పొరపాటును మాత్రమే టార్గెట్ చేశారు, కానీ లోలోన జరుగుతున్నటువంటి ఫలితాన్ని చూడలేకపోయారు.